కేనోపనిషత్తు యొక్క ద్వితీయ ఖండము. పూర్వఖండమునందు ప్రథమ ఖండమునందు విదిత అవిదితములు బ్రహ్మము కాజాలవు అని నిరూపించబడింది. కేనోపనిషత్తు ప్రథమ ఖండంలో వ్యక్తము అవ్యక్తములు, విదిత అవిదితములు, తెలిసినవి తెలియనివి, వ్యక్తమైనవి అవ్యక్తమైనవి బ్రహ్మము కాజాలవు అని నిరూపించబడింది. ఎవరి వలన ఈ విదిత అవిదితములు తెలియబడుతున్నాయో ఆయనే బ్రహ్మము, ఆయన బ్రహ్మముయే అని నిరూపించింది. బ్రహ్మము యొక్క ఉపాస్యత్వము నిషేధింపబడింది. బ్రహ్మము ఉపాస్యము కాదు అని బ్రహ్మము యొక్క ఉపాస్యత్వాన్ని నిషేధించింది శృతిమాత. శృతిమాత చేత బ్రహ్మము యొక్క ఉపాస్యత్వాన్ని బ్రహ్మము యొక్క ఉపాస్యత్వము నిషేధించబడింది. మరియు స్వ ఆత్మ బ్రహ్మముయే, స్వ ఆత్మ బ్రహ్మముయే, అయం ఆత్మ బ్రహ్మ, స్వ ఆత్మ బ్రహ్మముయే అని ఉపదేశించబడింది. ఇట్లు అలవడిన జ్ఞానమును విచారణాపూర్వకంగా దృఢం చేసుకోవడానికి ఈ ద్వితీయ ఖండము శృతిమాత చేత ప్రారంభించబడుతూ ఉంది. యది మన్యసే సువేదేతి దభ్రం ఏవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం. యదస్య త్వం యదస్య చ దేవేషు అథను మీమాంస్యం ఏవ తే మన్యే విదితం. యది మన్యసే సువేద ఇతి దభ్రం ఏవ అపి నూనం త్వం వేత్త బ్రహ్మణః రూపం. యత్ అస్య త్వం యత్ అస్య చ దేవేషు అథను మీమాంస్యం ఏవ తే మన్యే విదితం. నేను బ్రహ్మస్వరూపమును బాగుగా తెలుసుకుంటుని అని ఎవరైనా తలంచిన ఎడల అట్లా తలంచినట్లయితే అట్లు తెలుసుకొనబడినటువంటి బ్రహ్మస్వరూపము నిశ్చయముగా అల్పమే అవుతుంది. బ్రహ్మము యొక్క ఏ రూపము దేవతల యందు తెలుసుకొనబడుచున్నదో ఆ రూపము కూడా అల్పమే అవుచున్నది. బ్రహ్మస్వరూపమును తెలుసుకుంటుని అని తలంచువానికి బ్రహ్మస్వరూపము మీమాంస్యమే అవుతున్నది. పూర్తిగా తెలిసినట్లుగా కాదు అని, అనుమానింపదగినదే అని, మీమాంస్యమే అని అగుచున్నది అని నేను తలంచుచున్నానని ఆచార్యుని చేత ఉపదిష్టుడైన శిష్యుడు ఏకాంతమున సమాహిత చిత్తుడై, ఏకాగ్ర చిత్తుడై, నిర్మల నిశ్చలమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడై శాస్త్ర ఉపదిష్టము అగు అర్థమును విచారణము చేసి శాస్త్ర సమ్మతమైనటువంటి తర్కము చేత నిర్ధారణం చేసుకున్న స్వ అనుభవమును ఆచార్యునకు తెలియజేసెను. అటువంటి అర్థము ఈ మంత్రమును నిరూపించబడుతూ ఉన్నది. బ్రహ్మమును తెలుసుకుంటుని అనువాని జ్ఞానము మిథ్యాజ్ఞానం. బ్రహ్మమును తెలుసుకుంటుని అనేటువంటి వాని యొక్క జ్ఞానము మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానము అంటే అనిత్య జ్ఞానం, తాత్కాలిక జ్ఞానం, యథార్థ జ్ఞానము కాదు. బ్రహ్మము హేయము కాని ఉపాధేయము కాని కాదని ప్రథమ కందార్థములను బట్టి తెలుస్తుంది. పరబ్రహ్మము విడిచిపెట్టేది కాదు, అది పొందబడేది కాదు అని ప్రథమ ఖండం యొక్క అర్థాన్ని బట్టి తెలుస్తుంది. ఇందువలన నేను బ్రహ్మస్వరూపం బాగుగా తెలుసుకుంటుని అనే జ్ఞానము శిష్యునకు కలగవచ్చును. ఇటువంటి ప్రమాదమును తొలగించి శిష్యుణ్ణి యొక్క బుద్ధిని విచారణ ఉన్ముఖముగా చేయటానికై ఆ ఆచార్య ముఖమున ఈ మంత్రము ప్రవర్తించుచున్నది. నేను గట్టిగా ఆత్మతత్వం తెలుసుకుంటుని అను నిశ్చయ జ్ఞానము కోరదగిందే కదా అని ఎవరైనా ప్రశ్నించినట్లయితే నిజమే. నిశ్చయ జ్ఞానం ఎల్లప్పుడూ స్పృహణీయమే కానీ బ్రహ్మమును నేను తెలుసుకుంటుని అను జ్ఞానము
మాత్రము యథార్థ జ్ఞానము కాదు. కనుక స్పృహణీయము కాదు. దేనిని తెలుసుకొన శక్యమో దానిని దృఢంగా తెలుసుకున్నట్టు సాధ్యం. తెలుసుకుని వాని ఆత్మ బ్రహ్మముయే అని సర్వ వేదాంతముల యొక్క సునిశ్చితార్థం. ఈ అర్థమే శ్రోత్రస్య శ్రోత్రం అని ప్రథమ ఖండంలో 2వ మంత్రంలో 1, 2 మంత్రంలో మంత్రమున ఉపాదించబడి యద్వాచ అనభ్యుదితం అని 1వ ఖండం 4వ మంత్రంలో మంత్రంలో అవధారితం అవుతుంది. అన్యత్ ఏవ తద్విదితాత్ అథో అవిదితాత్ అధి అని 1వ ఖండం 3వ మంత్రంలో చెప్పినట్లుగా అని పేర్కొనబడినటువంటి బ్రహ్మవిత్ సంప్రదాయ నిశ్చితము. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అని 2వ ఖండము 3వ మంత్రంలో చెప్పబడినట్లు మంత్రమున ఉపసంహరించబడింది. ఇట్లు ఈ విధముగా విదిత అవిదితముల నుంచి, వ్యక్తము అవ్యక్తముల నుంచి, తెలియబడినది తెలియబడినది దాని నుంచి మరలింపబడి స్వరాజ్యమునందు అభిషిక్తమైనటువంటి శిష్య బుద్ధి ఉపాస్యము అగునది బ్రహ్మము కానేరదు అని ఉపదేశపూర్వకంగా ఈ మంత్రమున విచారణ ఉన్ముఖము చేయబడుతూ ఉన్నది. పరబ్రహ్మమును దృఢంగా తెలుసుకుంటుని అనేటువంటి శిష్యుని యొక్క భావాన్ని నిరాకరింపవలయును. అగ్ని దీనికి ఉదాహరణ ఉపమానం శృతిమా చెప్తున్నారు. అగ్ని తనను తాను దహింపలేనట్లే జ్ఞాత తనను తాను తెలుసుకొనలేడు. తెలుసుకొనదగినది బ్రహ్మము, తెలుసుకొనదగినది బ్రహ్మము, పరబ్రహ్మము. తత్ అన్యం మరి ఒకటి లేదు కనుక నేను బ్రహ్మమును బాగుగా తెలుసుకుంటుని జ్ఞానము మిథ్యా జ్ఞానము అవుతుంది, అనిత్య జ్ఞానం అవుతుంది, యథార్థ జ్ఞానము కాదు. గురు ఉపదిష్టమైన విషయము దుర్విజ్ఞేయమైనను క్షీణమైనను మేధావి అయినటువంటి అతడు ఒకప్పుడు బుద్ధి దోషం వలన యథాశ్రుతముగా మాత్రము దానిని గ్రహించును. మరి ఒకడు ఆ ఉపదేశమునే విపరీతంగా గ్రహించును. ఇంకొకరికి అది గ్రాహ్యమే కాకపోవును. సామాన్య విషయములను గూర్చియే ఇట్లు బుద్ధి దోషకృతమైనటువంటి గ్రహణ భేదము ఉండగా అతీంద్రియ విషయమైనటువంటి ఆత్మతత్వ విషయమును గూర్చి అర్ధగ్రహణ భేదము ఉండుననుటకు సందేహము లేదు. అందువలనే నీవిట్లు తలంచినచో అని సాశంకముగా అంటే అనుమాన సహితముగా ఆచార్యుడు తన ఉపదేశమును ఉపక్రమించుచు ఉన్నారు. అటువంటి ఉపదేశము ఏ ప్రకారము ఆ ప్రకారం ఎటువంటిది అని అన్నట్లయితే, అటువంటి ఉపదేశ ప్రకారం ఎట్టిది అని అన్నట్లయితే, పరబ్రహ్మమును నేను తెలుసుకుంటుని వాని జ్ఞానము దృఢమైనను అత్యంత అల్పమవుతున్నది. నేను పరబ్రహ్మమును తెలుసుకుంటుని అనేటువంటి వాని యొక్క జ్ఞానము దృఢమైనప్పటికీ కూడా అత్యంత అల్పం అవుతుంది. బ్రహ్మమునకు మహాంతములు అర్భకములు అయినటువంటి రూపములు అనేకములు ఉండటం చేత ఇట్లు గురువు చేత చెప్పబడిన అని ప్రశ్నించినట్లయితే నిజమే, సత్యం. బ్రహ్మమునకు స్వయముగా కాకపోయినను నామ రూప ఉపాధికృతములైనటువంటి రూపములు అనేకములు కలవు. స్వయముగా ఆ పరమార్థ వస్తువు శబ్దము లేనిది, స్పర్శము లేనిది, రూపము లేనిది, మార్పు లేనిది, రసము లేనిది, నిత్యము అయినటువంటిది.
అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా అరసం నిత్యం అగంధవచ్చయత్ అని కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటి కఠోపనిషత్తులో మొదటి అధ్యాయము 3వ వల్లిలో 15వ మంత్రంలో చెప్పినట్లుగా స్వయంగా పరమార్థ వస్తువు శబ్దము లేనిది, స్పర్శము లేనిది, రూపము లేనిది, మార్పు లేనిది, రసము లేనిది, నిత్యము అయినటువంటిది. ఆ వస్తువునకు సమస్త రూపములు ఇట్లు నిషేధింపబడుతూ ఉన్నవి. ఏ ధర్మము చేత ఏది నిరూపించబడుతూ ఉన్నదో అదియే దాని స్వరూపము. ఏ ధర్మము చేత ఏది నిరూపించబడుతూ ఉన్నదో అదియే దాని స్వరూపము. బ్రహ్మము ఏ విషయము చేత శాస్త్రము నిరూపించుచున్నదో అదియే ఆ బ్రహ్మము యొక్క స్వరూపము అనదగును కదా. బ్రహ్మము ఏ విషయం చేత శాస్త్రము నిరూపించున్నదో అదియే దాని స్వరూపము అనదగును కదా అని శంక రాగా ఈ విధంగా శృతిమాత సమాధానం చెబుతున్నది. చైతన్య ధర్మము చేత పరబ్రహ్మ స్వరూప నిరూపణము చేయబడింది. ఆ ధర్మము వికార స్వరూపములకు పృథివీ మొదలైనటువంటి వాటి యొక్క కానీ లేదా అంతఃకరణం యొక్క కానీ స్వరూపము కానేరదు. పరబ్రహ్మము విజ్ఞానము, ఆనందము. పరబ్రహ్మము విజ్ఞానపు గడ్డయే. సత్యము, జ్ఞానము, అనంతము బ్రహ్మము. ప్రజ్ఞానము బ్రహ్మముయే అని బ్రహ్మస్వరూపము శృతులు యందు ఉపదేశించబడుతూ ఉన్నది. విజ్ఞానమానందం బ్రహ్మ బృహదారణ్యక ఉపనిషత్తు 3వ అధ్యాయము 7వ బ్రాహ్మణములోని 28వ మంత్రము. విజ్ఞాన ఘన ఏవా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ తైత్తిరీయ ఉపనిషత్తు 2వ వల్లి మొదటి అనువాకంలోనిది. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతిరేయ ఉపనిషత్తు 2వ అధ్యాయం 5వ ఖండంలోని 3వ మంత్రము. విజ్ఞానమానందం బ్రహ్మ. బ్రహ్మము విజ్ఞానము, ఆనందము. ప్రజ్ఞాన ఘన ఏవా బ్రహ్మము ఆ ప్రజ్ఞానపు విజ్ఞానపు గడ్డయే. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆ పరబ్రహ్మము సత్యము, జ్ఞానము, అనంతము. ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానము బ్రహ్మముయే అని బ్రహ్మస్వరూపము శృతులు యందు ఉపదేశించబడుతూ ఉన్నది. చైతన్యము బ్రహ్మము యొక్క పరమార్థ స్వరూపము. చైతన్యము బ్రహ్మము యొక్క పరమార్థ స్వరూపము. ఆ చైతన్య స్వరూపము అంతఃకరణము, దేహ ఇంద్రియములు మొదలగు ఉపాధులు వ్యాపారవంతంలో అవుటకు, అంతఃకరణము, దేహ ఇంద్రియములు మొదలైనటువంటి ఉపాధులు వ్యాపారవంతములు అవుటకు వాటి వాటి కర్తవ్యములను నిర్వర్తించడం కొరకు కారణభూతమైనటువంటి వాటి వాటి యొక్క వ్యాపారమునంతటిను వ్యాపారవంతములు అవుటకు కారణభూతమై అటువంటి ఉపాధుల ద్వారమున అభివ్యక్తం అవుచున్నది. ఉపాధి ద్వారమున అభివ్యక్తం అవుచున్న ఈ చైతన్యము బ్రహ్మముయే అని చెప్పబడుతుంది. ఉపాధి అవచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మము అల్పము అని కృష్ణ తెలియజేస్తుంది. ఔపాధిక బ్రహ్మము అల్పము, ఉపాధి అవచ్ఛిన్నమైనటువంటి పరబ్రహ్మము అల్పము. అంతఃకరణ, దేహేంద్రియములు మొదలైనటువంటి ఉపాధులు వ్యాపారవంతములకు కారణభూతమై అటువంటి ఉపాధుల ద్వారమున అభివ్యక్తం అవుతున్నది.
ఉపాధి ద్వారమున అభివ్యక్తమవుతున్నటువంటి ఈ చైతన్యము బ్రహ్మముయే అని చెప్పబడుతుంది. ఈ చైతన్యము స్వయముగా అసంగమైనప్పటికీ దేహాది ఉపాధి సంబంధము చేత సంబద్ధమైనట్లు కనిపించుచున్నది. జలముతో పాటు దాని అందలి సూర్య ప్రతిబింబము కూడా చలించినట్లు అగుపడుతున్నంత మాత్రమున ఇక్కడ ఒక ఉదాహరణను ఉపమానాన్ని చెబుతున్నారు. జలముతో నింపబడినటువంటి జలపాత్ర కదిలినట్లయితే అందులో ఉండేటువంటి జలము కదులుతుంది. జలపాత్రలో ఉండేటువంటి జలము కదలడం వలన ఆ జలపాత్రలో ప్రతిబింబేటువంటి సూర్యబింబము జలముతో పాటు దాని అందరి సూర్య ప్రతిబింబం కూడా చలించినట్లు అగబడుతున్నంత మాత్రము చేత విప్రకృష్టములై కడు దూరమున చాలా దూరంలో ఉన్నటువంటి సూర్య జలములకు ఏ విధముగు సంబంధము ఆరోపింప సాధ్యం కాదు. చాలా దూరంలో ఉన్నటువంటి సూర్యునికి ఈ జలానికి ఏ విధమైనటువంటి సంబంధాన్ని ఆరోపించడం సాధ్యం కాదు. అదేవిధంగా దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము ఇత్యాదులు ఈ దేహాదులకు ఈ కార్యకరణ సంఘాతాలకు వృద్ధి, సంకోచ, ఛేదన అశనములు, వృద్ధి చెందడము, సంకోచించడము, ఛేదనము, అశనములు అంటే ఆకలి దప్పిటువంటి సంప్రాప్తం అవుతుండగా ఆ ధర్మములు ఈ దేహ ధర్మములు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ధర్మములు, అంతఃకరణ ధర్మములు, ప్రాణధర్మములు ఆత్మతో సంబంధింపబడుతూ ఉన్నవి. దేహాదులకు వృద్ధి, సంకోచ, ఛేదన అశనములు దేహాదులకు వృద్ధి, సంకోచ, ఛేద నాశములు సంప్రాప్తం అవుచుండగా ఆ ధర్మములు ఆత్మతో సంబంధింపబడుతూ ఉన్నవి. స్వయంగా పరబ్రహ్మము బుద్ధి చేత తెలుసుకొన ప్రయత్నించే వారికి తెలియరాదు. బుద్ధి చేత తెలుసుకునేటువంటి వారికి ఆ పరబ్రహ్మం తెలియరాదు. బుద్ధి చేత తెలుసుకొన ప్రయత్నింపని వారికి అది తెలియనగును, అది తెలియబడుతుంది. ఎవరి వల్ల ఈ బుద్ధి పనిచేస్తుందో దానిగా తెలుసుకున్నటువంటి వారికి ఈ పరబ్రహ్మం తెలియబడుతుంది. ఇదియే పరమార్థము. విషయ సంబంధము లేని చైతన్య స్ఫురణము ఏది కలదో అదియే బ్రహ్మ అనుభవము. విషయ సంబంధము లేని చైతన్య స్ఫురణము ఏది కలదో అది ఏ బ్రహ్మ అనుభవము. మానుష శరీర ఉపాధి రూపమున ఎరుంగబడినటువంటి బ్రహ్మము ఎట్లు అల్పమో అట్లే దేవతా శరీర ఉపాధి రూపమున తెలుసుకొనబడేటువంటి బ్రహ్మం యొక్క రూపము కూడా, బ్రహ్మరూపం కూడా ఉపాధి పరిమితం అవడం చేసి అల్పమే అవుతుంది. అందువలన బ్రహ్మము నిరుపాధికము, బ్రహ్మము శాంతము, బ్రహ్మము అనంతము, బ్రహ్మము ఏకము, బ్రహ్మము అద్వైతము, బ్రహ్మము నిత్యము, బ్రహ్మము భూమము. అటువంటి బ్రహ్మము విషయాదుల వలె శబ్దస్పర్శ రూప రసగంధాదుల వలె జ్ఞేయము కాదు. కనుక బ్రహ్మమును బుద్ధి చేత తెలుసుకుంటుని అని తలంచువానికి అది విచార్యమే కాదు, అది విచార్యమే అవుతుంది, విచారణీయమే అవుతుంది. వారికి పూర్తిగా బ్రహ్మము తెలియబడింది కాదు. బ్రహ్మమును బుద్ధి చేత తెలుసుకుంటుని అని తలంచినటువంటి వానికి అది విచారణీయమే అవుతుంది, విచార్యమే అవుతుంది అని శృతిమాత చెప్పారు. ఇప్పుడు రెండవ మంత్రం. శాస్త్ర ఉపదిష్ట మార్గమున బ్రహ్మ విచారణము చేసిన వాని బ్రహ్మ అనుభవము తత్ముఖముననే వర్ణించబడుతూ ఉన్నది. శాస్త్రోపదిష్ట మార్గమున బ్రహ్మ విచారణము చేసిన వానికి వాని యొక్క బ్రహ్మ అనుభవము తన్ముఖముననే వర్ణించబడుతున్నది. రెండవ మంత్రంలో నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. నేను బ్రహ్మమును చక్కగా తెలుసుకుంటుని అని తలంచును. మొదటి
నేను బ్రహ్మమును చక్కగా తెలుసుకుంటున్నాను అని తలస్తున్నాం. రెండవది, పరబ్రహ్మమును తెలుసుకొనలేదని గాని తెలుసుకుంటున్నాని గాని తలంచను. బ్రహ్మమును తెలుసుకొనలేదని గాని తెలుసుకుంటున్నాని గాని తలంచను. మూడు, నేను పరబ్రహ్మమును తెలుసుకొనలేదని గాని తెలుసుకుంటున్నాని గాని తలంచను అనే విషయమును మాలో తెలుసుకునేటువంటి వాడు, మా బ్రహ్మచారుల్లో తెలుసుకున్నటువంటి వాడు పరబ్రహ్మమును తెలుసుకునేవాడు అగును. మొదటిది, నేను పరబ్రహ్మమును చక్కగా తెలుసుకుంటుని అని తలచును. రెండు, తెలుసుకొనలేదని గాని తెలుసుకుంటున్నాను గాని తలంచును. మూడు, నేను బ్రహ్మమును తెలుసుకొనలేదని గాని తెలుసుకుంటున్నాను గాని తలంచనను విషయమును మాలో, మా బ్రహ్మచారుల్లో తెలుసుకునేటువంటి వాడు పరబ్రహ్మమును తెలుసుకునేవాడు అనేటువంటి ఈ మూడు వికల్పములను ఇక్కడ చెప్పారు. పరబ్రహ్మము ఫలవ్యాప్యము కాదు. పరబ్రహ్మము కేవలము వృత్తి వ్యాప్యము. పరబ్రహ్మము ఫలవ్యాప్యము కాదు. పరబ్రహ్మము ఘటాదుల వలె, కుండ మొదలైనటువంటి వస్తువుల వలె జ్ఞేయము కాదు, తెలుసుకొనదగినది కాదు, తెలుసుకొనవలసింది కాదు. బ్రహ్మము ఘటాదుల వలె జ్ఞేయము కాదు, అంటే జ్ఞాత ద్వారా తెలుసుకొనబడేటువంటి జ్ఞేయము కాదు. జ్ఞేయ విషయాకార ఆత్మకమైనటువంటి మానసిక వృత్తి అచేతనం. జ్ఞేయ విషయాకారాత్మకమైనటువంటి మానసిక వృత్తి అచేతనం. బుద్ధి యందు ప్రతిఫలించినటువంటి ఆత్మ ప్రతిబింబము చేత మానసిక వృత్తి ఉద్దీపితమైనప్పుడు ఘటాది విషయ జ్ఞానము కలుగుతుంది. ఆత్మ ప్రకాశ ప్రసారం లేనట్లయితే అట్టి జ్ఞానము కలుగదు. ఆత్మ ప్రకాశ ప్రసార ఫలము ఘటాది విషయ జ్ఞానము. విషయ జ్ఞానం అంతా కూడా ఆత్మ ప్రకాశ ప్రసార ఫలము చేత వ్యాపింపబడుట చేత ఆ జ్ఞానము ఫలవ్యాప్యము అవుచున్నది. రూపాది జ్ఞానేంద్రియ విషయములన్నీ కూడా బాహ్యములు, నిర్దిష్టములు. ప్రతి జ్ఞానేంద్రియము స్వవిషయమును గ్రహించును గాని తదితర విషయములను గ్రహింపజాలవు. శబ్దమును చెవి మాత్రమే గ్రహించగలదు, స్పర్శను చర్మం మాత్రమే గ్రహించగలదు, కన్ను మాత్రమే రూపాలను గ్రహించగలదు, వాసనలు మాత్రమే ముక్కు గ్రహించగలదు, రుచులను మాత్రమే నాలుక గ్రహించగలదు. చెవి రూపములను గ్రహించలేదు, చక్షు శబ్దములు గ్రహించలేదు, ఇతరములు వేటిని గ్రహించలేదు. పరబ్రహ్మము రూప శబ్దాది విషయ ఇతరము. శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయముల కన్నా ఇతరము, వేరు. జ్ఞానేంద్రియములకు అది విషయము కాదు, జ్ఞానేంద్రియముల ద్వారా తెలియబడేది కాదు. కనుక అది ఘటాదుల వలె మనోవృత్తి విషయము కానేరదు. కనుక అది ఆత్మతత్వము ఘటాదుల వలె మనోవృత్తి విషయము కాదు. కనుక ఆత్మతత్వము ఘటాదుల వలె మనోవృత్తి విషయము కాదు.
కంటితో రూపాలను చూసినట్టుగా, చెవులతో శబ్దాలను తెలుసుకున్నట్లుగా తెలుసుకునేటువంటిది కాదు. పరబ్రహ్మము రూప శబ్దాది విషయ ఇతరము. జ్ఞానేంద్రియములకు అది విషయము కాదు కనుక అది ఘటాదుల వలె మనోవృత్తి విషయముగా నేరదు. మనోవృత్తి విషయముగా కాకుండటం చేసి మనోవృత్తి విషయం కాకుండటం చేసి అది ప్రతిఫలిత ప్రకాశము చేత ఉజ్వలితము కానేరదు. అనగా పరబ్రహ్మమునకు ఘటాదుల వలె కుండ, వస్త్రము మొదలైనటువంటి వస్తువుల వలె ఫల వ్యాప్యత్వము సంభవం కాదు. ఫలప్రాప్తి అనేటువంటిది సంభవం కాదు బ్రహ్మమునకు. కేవలము వృత్తి వ్యాప్తియే అఖండాకార వృత్తి వ్యాప్యమే సంభవం అవుతుంది. ఆ ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసేటువంటి మరి యొక్క తేజస్సు అనేది ఏది లేదు. అందువలన విజ్ఞాతను తెలుసుకొను సాధనము మరి ఒకటి లేదు. విజ్ఞాతం అరేకేన విజానీయాత్ అని బృహదారణ్యక ఉపనిషత్తులో 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలో 15వ మంత్రంలో చెప్పినట్లుగా విజ్ఞాతారం అరేకేన విజానీయాత్, విజ్ఞాతను తెలుసుకునేటువంటి సాధనము మరి ఒకటి లేదు. పరబ్రహ్మము స్వయం ప్రకాశ స్వరూపము. ఫలవ్యాప్తి చేత జ్ఞేయములైనటువంటి విషయములన్నీ కూడా జాగ్రత్త స్వప్న అవస్థల యందు, జాగ్రత్త స్వప్నముల యందు తెలియబడుచునే ఉన్నవి. బ్రహ్మము జ్ఞేయము కాదన్న మాటకు అర్థం ఏమిటనంటే, ఫలవ్యాప్తి చేత జ్ఞేయములైనటువంటి విషయములన్నీ కూడా జాగ్రత్త స్వప్నముల యందు తెలియబడుచునే ఉన్నవి. జాగ్రత్త అవస్థ యందు మనస్సు, ఇంద్రియములు కూడా జాగరూకములై జ్ఞాన సాధనములు అవుచున్నవి. జాగ్రత్త అవస్థ యందు మనస్సు, ఇంద్రియములు కూడా జాగరూకములై జ్ఞాన సాధనములు అవుచున్నవి. స్వప్నమునందు ఇంద్రియములు ఉపరమించుచు ఉన్నవి. స్వప్నమునందు ఇంద్రియములు ఉపరమించుచు ఉన్నవి. ఇంద్రియాలన్నీ కూడా స్వప్నంలో, కలలో వెనకకి ఉపరమింపబడుచు ఉన్నవి. జాగ్రత్త అవస్థ యందు వాసనలే స్వప్నమునందు ఉద్బుద్ధములయ్యి సర్వ సృష్టిని చేస్తూ ఉన్నాయి, కల్పిస్తూ ఉన్నాయి. ప్రతీతి మాత్రం చేత సకల సృష్టిని కల్పింపజేస్తూ ఉన్నాయి. స్వప్న అనుభవములన్నీ కూడా తాత్కాలికంగా సత్యములుగానే కనిపించి ఉన్నాయి. స్వప్నావస్థలో సత్యములుగా అనిపిస్తూ ఉన్నాయి. స్వప్నం నందు ఇంద్రియములన్నీ కూడా ఉపరమింపబడుచు ఉన్నాయి.
జాగ్రత్త అవస్థల యందు వాసనలే స్వప్నమునందు ఉద్బుద్ధములై సర్వ సృష్టిని చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ స్వప్న అనుభవములన్నీ కూడా తాత్కాలికముగా సత్యములుగానే కనిపిస్తూ ఉన్నాయి. సుషుప్తి అనగా గాఢ నిద్ర యందు సర్వేంద్రియములు మనస్సు కూడా ఉపరమ అవస్థ యందు ఉండటం వలన సర్వ విషయక అజ్ఞానము మాత్రము అనుభూతం అవుతుంది. నాకేమీ తెలియదు, నాకేమీ తెలియలేదు అనేటువంటి అజ్ఞానం మాత్రము అనుభూతం అవుతూ ఉంది. గాఢ సుషుప్తి నుంచి, గాఢ నిద్ర నుంచి లేచి జాగ్రత్త అవస్థలోనికి వచ్చిన తర్వాత నాకు ఏమీ తెలియలేదు అని ప్రతి మనిషి తన అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. అహం న జానామి, నాకేమీ తెలియలేదు అని, గాఢ నిద్రలో నాకేమీ తెలియలేదు అని ప్రతి మనిషి కూడా తన అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. సమస్త చిత్త కాలుష్యము నశించి అంతర్ముఖులైనటువంటి జ్ఞానులకు సమాధి యందు స్వయం ప్రకాశము, శాంతము, ఆనందము, చేతనమైనటువంటి బ్రహ్మము బుద్ధికి స్ఫురించును. అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమును అయితిని, నేను బ్రహ్మమునే అయ్యున్నాను అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. నేను బ్రహ్మమునే అయ్యున్నాను, అహం బ్రహ్మ అస్మి అనేటువంటి శుక్ల యజుర్వేదీయమైనటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులోని శృతి వాక్యము 4వ అధ్యాయంలోని 4వ బ్రాహ్మణుల 10వ మంత్రము అనుభవ వాక్యము చెబుతుంది. నేను బ్రహ్మమునే అయి ఉన్నాను, అహం బ్రహ్మ అస్మి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇదియే బ్రహ్మ సాక్షాత్కారము. ఈ సాక్షాత్కారంలో కాలంలో జ్ఞాతృజ్ఞేయ భేదము సమూలం అవుతుంది. ఈ జ్ఞాతృజ్ఞేయ భేదం అనేటువంటిది ఉన్మూలనం అవుతుంది, అంటే పూర్తిగా లేకుండా పోతుంది. నేనే నా యొక్క ఆత్మ చైతన్యాన్ని, నేను అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మ స్వరూపముగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. అందువల్ల ఇక్కడ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం అనేటువంటి త్రిపుటి లేదు. జ్ఞాతృజ్ఞేయ భేదము సమున్మూలనం అవుతుంది. ఇక్కడ భేదము పూర్తిగా లేకుండా పోతుంది. బ్రహ్మం ఒకటే మిగిలి ఉంటుంది. ఇటువంటి అద్వితీయ బ్రహ్మ సాక్షాత్కార ఆనందమును కూడా బుద్ధియే అనుభవించును. బ్రహ్మము కూడా మనస్సును అనుసరించియే దర్శనీయం అవుతున్నది. మనసా ఏవ అనుద్రష్టవ్యం అని కఠోపనిషత్తు 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 11వ మంత్రంలో చెప్పినట్టుగా బ్రహ్మము కూడా మనస్సును అనుసరించియే దర్శనీయం అవుతున్నది. బ్రహ్మము జ్ఞేయము కాదని వాక్యమునకు ఘటాదుల వలె అది ఫలవ్యాప్యము కాదని తాత్పర్యము. అది వృత్తి వ్యాప్యము. పరబ్రహ్మము వృత్తి వ్యాప్యము. దేనికైతే కేవలము వృత్తి వ్యాప్తియే జరిగి ఫల వ్యాప్తి జరగలేదో అది ఆత్మానుభవము, అది పరబ్రహ్మము. దేనికి వృత్తి వ్యాప్తి జరిగి ఫల వ్యాప్తి కూడా జరుగుతుందో అదంతా కూడా బ్రహ్మము కాదు. అంటే బ్రహ్మము జ్ఞేయము కాదని వాక్యమునకు ఘటాదుల వలె అది ఫలవ్యాప్యము కాదు అని తాత్పర్యం. ఘట జ్ఞానం కలిగినట్లుగా ఫలవ్యాప్తి ఈ బ్రహ్మ జ్ఞానంలో కలగదు. కేవలము వృత్తి వ్యాప్తి, అఖండాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి వలన అహం బ్రహ్మ అస్మి అని వృత్తి వ్యాప్తి జ్ఞానము కలుగుతుంది. అందువలన బ్రహ్మము జ్ఞేయము కాదు అని వాక్యమునకు ఘటాదుల వలె అది ఫలవ్యాప్యము కాదు అని తాత్పర్యం. ఆ పరమార్థ వస్తువును గ్రహింపబూని
చేతగాని శబ్దములు మనస్సుతో కూడా వెనుకకు మరలి వచ్చినవి అని తైత్తిరీయ వాక్యంకి ఇదే తాత్పర్యం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. తైత్తిరీయ ఉపనిషత్తు 2వ పల్లిలో 4వ అనువాకంలో చెప్పబడినట్లుగా ఆ పరమార్థ వస్తువును గ్రహింపబూని చేతకాక శబ్దములు మనస్సుతో కూడా వెనుకకు మరలి వచ్చినవి అనేటువంటి తైత్తిరీయ వాక్యము ఇదే తాత్పర్యం. ఇప్పుడు శృతిమాత ప్రథమ వాక్యార్థాన్ని చెబుతుంది. బ్రహ్మ స్వరూపమును గూర్చి సునిశ్చితమగు జ్ఞానము లేనప్పుడు ఘట పటాదుల వలె, కుండ, వస్త్రము మొదలైనటువంటి వస్తువుల వలె అది కూడా జ్ఞేయం అగుచున్నది అని తలంచుట సహజము. చక్షురాది ఉపాధి ద్వారా, కళ్ళు మొదలైనటువంటి ఉపాధి ద్వారా ఆ పరమార్థము అభివ్యక్తమయ్యి తెలియబడుచున్నది. ఉపాధి సంబంధము లేక బ్రహ్మము దుర్విజ్ఞేయము. ఉపాధి విశిష్టమైనటువంటి జ్ఞానము జ్ఞాతృజ్ఞేయ భేద విశిష్టము, మనోవృత్తి ఆత్మకము. పరబ్రహ్మమును మనస్సు గాని చక్షురాది ఇంద్రియములు గాని పొందలేవు అని ఉపదేశించబడినటువంటి బ్రహ్మ లక్షణమునకు ఈ జ్ఞానము విరుద్ధం. కేనోపనిషత్తు ప్రథమ ఖండములో 3వ మంత్రం మొదలుకు 8వ మంత్రం వరకు పరబ్రహ్మం యొక్క స్వరూపము లెస్సగా వివరించబడింది. చాలా బాగుగా సవివరంగా బ్రహ్మస్వరూపము వివరించబడింది శృతిమాత చేత. అందువలన పరబ్రహ్మము ఘటాదుల వలె, ఈ కుండ, వస్త్రము మొదలైనటువంటి వాటి వలె జ్ఞేయము కాదు అని బ్రహ్మ విచారం చేయువాడే బ్రహ్మము అని సునిశ్చితార్థము తేలుచున్నది. పరబ్రహ్మము ఘటాదుల వలె జ్ఞేయము కాదనియు బ్రహ్మ విచారణము చేయువాడే బ్రహ్మము అనియు సునిశ్చితార్థము తేలుచున్నది. స్వస్వరూపమే, ఈ స్వస్వరూపము బ్రహ్మముయే కనుక అయం ఆత్మ బ్రహ్మ. ఈ స్వస్వరూపము బ్రహ్మముయే కనుక అది మరి ఒక విధంగా ఉండ వీలు లేదు. తన యొక్క ఉనికి స్వప్రకాశ స్వరూపం అవడం చేత స్వయం జ్ఞాన స్వరూపము కూడా అవుతున్నది. తన యొక్క ఉనికి, తన యొక్క అస్తిత్వము స్వప్రకాశ స్వరూపం అవడం చేత స్వయం జ్ఞాన స్వరూపము కూడా అవుతున్నది. చీకట్లో కూర్చున్నటువంటి నేను బ్రతికే ఉన్నానని నా యొక్క అస్తిత్వం నాకు ఎలా అయితే అనుభవపూర్వకంగా తెలుస్తున్నదో, జ్ఞానస్వరూపమైనటువంటి నాకు కూడా స్వయం జ్ఞానస్వరూపం కూడా అవుతున్నాను నేను. అందువలన నా యొక్క ఉనికి స్వప్రకాశ స్వరూపం అవటం చేత స్వయం జ్ఞాన స్వరూపం కూడా అవుతున్నాను. తన ఉనికి స్వప్రకాశ స్వరూపం అవడం చేత స్వయం జ్ఞాన స్వరూపము కూడా అవుతున్నది. ఇటువంటి జ్ఞానము కలుగక పూర్వము బ్రహ్మము సంపూర్ణముగా తెలుసుకొనబడినది అని చెప్పడానికి వీలు లేదు. అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మయేవ అస్మి, నేను ఆ పరబ్రహ్మమునే అయ్యున్నాను అనే అఖండాకార బ్రహ్మాకార వృత్తి చేత స్వస్వరూప జ్ఞాన స్వరూపముగా, స్వస్వరూప జ్ఞాన నిష్టలో ప్రతిష్ఠితునే జీవ బ్రహ్మ ఐక్య బోధను అనుభవపూర్వకంగా అనుభవించే ఆ స్థితిలో ప్రతిష్ఠితైనటువంటి వాడుగా ఇటువంటి జ్ఞానము కలగక పూర్వము బ్రహ్మము సంపూర్ణంగా తెలుసుకొనబడినది అని చెప్పడానికి వీల్లేదు. ఇదే ఈ మంత్రం నందలి మొదటి వాక్యమునకు అర్థం. ఇందుచేత పరబ్రహ్మము విదితమైన దానికంటే అన్యము అని తెలియచున్నది. వ్యక్తమైన దానికంటే కూడా అన్యము అని తెలియబడుతుంది. తెలియబడిన దానికంటే కూడా అన్యము అని తెలియబడుతుంది. పరబ్రహ్మమును గూర్చి ద్వితీయ వాక్య అర్థము, ఈ మంత్రంలో చెప్పినటువంటి 2వ వాక్య అర్థం. పరబ్రహ్మము మనకి 3 వాక్యాలని ఈ మంత్రంలో చెప్పారు.
ఒకటి, నేను బ్రహ్మమును చక్కగా తెలుసుకుంటున్నాను తలంచును. రెండవది, ఆ పరబ్రహ్మమును తెలుసుకొనలేదని గాని తెలుసుకుంటున్నాను గాని తలంచును అనేటువంటి రెండో వాక్యాన్ని గురించి విచారణ. పరబ్రహ్మమును గురించి నాకు బాగుగా తెలియలేదు అన్నటి చేత ఆ పరబ్రహ్మమును గురించి ఏమీ తెలియదా అను ప్రశ్న కలుగుచున్నది. పరబ్రహ్మమును గూర్చి ఏమీ తెలియదు అనటానికి వీల్లేదు. సాక్షాత్ బ్రహ్మస్వరూపము తెలియకపోయినను అహం అను రూపమున ప్రతి వాడును బ్రహ్మము కంటే అన్యము కాని ఆత్మను తెలుసుకుని ఉన్నాడు. కానీ అహం అను రూపమున తెలిసిన రూపము సాక్షాత్ బ్రహ్మస్వరూపము కాదు. అహం అనే రూపమున తెలిసినటువంటి రూపము సాక్షాత్ బ్రహ్మస్వరూపము కాదు. అహం అను జ్ఞానము, నేను అనేటువంటి జ్ఞానము కలిగినంత మాత్రము చేత బ్రహ్మమును తెలుసుకుంటుని అని చెప్పడానికి వీల్లేదు. కనుక పరబ్రహ్మమును తెలుసుకుంటునని తెలుసుకొని లేదని తలంప వీలు లేదు. కనుక పరబ్రహ్మమును తెలుసుకుంటున్నాను గాని తెలుసుకొని లేదని గాని తలంపడానికి వీలు లేదు. ఇక ఈ మంత్రంలో మూడో వాక్యం. మూడో వాక్యము, నేను బ్రహ్మమును తెలుసుకొనలేదని గాని పరబ్రహ్మమును తెలుసుకుంటున్నాను గాని తలంచను అను విషయమును మాలో మా బ్రహ్మచారుల్లో తెలుసుకున్నటువంటి బ్రహ్మచారి బ్రహ్మమును తెలుసుకొనిన వాడు అగును అని చెప్పారు. నేను పరబ్రహ్మమును తెలుసుకొనలేదని గాని తెలుసుకుంటున్నాను గాని తలంచను అను విషయమును మాలో తెలుసుకొనిన వాడు పరబ్రహ్మమును తెలుసుకొనిన వాడు అగును అని మూడో వాక్యాన్ని గురించి శృతిమాత ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నది. ఆత్మస్వరూపమును విచారణ చేసిన తర్వాత అనుభూతమైనటువంటి జ్ఞానమును తరువాత వాక్యం వివరిస్తూ ఉన్నది. పరబ్రహ్మమును తెలుసుకుంటునని గాని పరబ్రహ్మమును తెలుసుకొనలేదని గాని తలంపనివాడు పరబ్రహ్మమును తెలుసుకొనినవాడు అగును. తెలుసుకొనబడినది అనగా నామ రూపముల చేత విదితము అగుచున్న ప్రపంచము అవగతము అవుచున్నది. తెలుసుకొనినది బ్రహ్మము కాదు అనుటి చేత విదితము అవుతున్నటువంటి తెలుసుకొనినది బ్రహ్మము కాదు అనటం చేత విదితం ఆగుచున్న ఈ ప్రపంచము అబ్రహ్మత్వము చేత తొలగింపబడుచున్నది. తెలుసుకొనినది బ్రహ్మము కాదు అనటం చేత విదితమగుచున్న ఈ ప్రపంచము అబ్రహ్మత్వం చేత తొలగింపబడుచున్నది. తెలుసుకొనబడనిది అనగా అనభివ్యక్తమగుటి చేత వ్యక్తము కానిది అవటం చేత అభివ్యక్తము కానిది అవటం చేత అనభివ్యక్తం ఆగుటి చేత అవిదిత రూపమున ఉన్నది అని భావం. ఇది కూడా అబ్రహ్మత్వము చేత తొలగింపబడుచు ఉన్నది. ఇట్లు మూడవ వాక్యము చేత విదిత అవిదితముల రెండింటికి అతీతమైనది పరబ్రహ్మము అను పరినిష్ఠితార్థము తేలుచున్నది. ఇక్కడ 1వ ఖండంలోని 3వ మంత్రార్థమును జ్ఞాపకం చేసుకోవాలి.
ప్రథమ ఖండంలోని 3వ మంత్రార్థాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యమునకు మరి ఒక అర్థము కూడా చెప్పబడుతోంది. ఏమిటి మరి ఒక అర్థము అంటే, పరబ్రహ్మము నిత్య విజ్ఞాన స్వరూపమై ఎల్లప్పుడూ ప్రకాశించుచుండుట చేత తెలియబడుచునే ఉన్నది. ఆ పరబ్రహ్మము నిత్య విజ్ఞాన స్వరూపమై ఎల్లప్పుడూ ప్రకాశించడం చేత తెలియబడుచునే ఉన్నది. విజ్ఞానమానందం బ్రహ్మ, పరబ్రహ్మము నిత్య విజ్ఞాన స్వరూపమై ఎల్లప్పుడూ ప్రకాశించుచు ఉండటం చేత తెలియబడుచునే ఉన్నది. దాని స్వరూపమును వర్ణింపగల విశేష విజ్ఞానం ఎంత మాత్రము లేకుండా చేత ఆ పరబ్రహ్మమునకు ప్రత్యేక స్వరూపం ఏమీ లేదు, అరూపం. కనుక పరమార్థము చేత ఆ పరబ్రహ్మము తెలియబడట్లేదు. కనుక పరమార్థం చేత అది తెలియబడట్లేదు. తెలుసుకొంటిని అనుట చేత సర్వ సంశయ అంటే సర్వ అనుమానములు, అలాగే విపరీత భావనలు, సర్వ సంశయ విపర్యయ విధురముగు బ్రహ్మజ్ఞానము కలిగినదని తాత్పర్యం. తెలుసుకుంటుని అనుట చేత సర్వ సంశయ విపర్యయ విదుకమగు సర్వ సంశయ విపర్య విధురముగు బ్రహ్మజ్ఞానము కలిగినదని తాత్పర్యం. అటువంటి జ్ఞానస్వరూపమును తెలియబడలేదు అను పదము చెప్పుతున్నది. అటువంటి జ్ఞానస్వరూపాన్ని తెలియబడలేదు అను పదము చెప్పుతూ ఉన్నది. ఆ జ్ఞానము ఘటాదుల వలె ఫలవ్యాప్యమగు జ్ఞానముగాక తురీయ అవస్థ యందు పొందబడు సర్వభేద శూన్యమైన సాక్షాత్కార రూపమని ఆ పదము యొక్క పరమార్థము. అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మయేవ అస్మి అనేటువంటి అఖండాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి ఆ జ్ఞానము ఘటాదుల వలె ఫలవ్యాప్యమగు జ్ఞానము కాక తురీయ అవస్థ యందు పొందబడు సర్వభేద శూన్యమైన సాక్షాత్కార రూపమని ఆ పదము యొక్క పరమార్థం. దుర్బోధము, శాస్త్ర ఏక గమ్యము, అసందిగ్ధము, సర్వభేద శూన్యము అయినటువంటి బ్రహ్మమునే నేను అని సాక్షాత్కారము చేసుకున్న వాని యొక్క బ్రహ్మ అనుభవము బ్రహ్మవేత్త యొక్క లక్షణము అని అంతిమ వాక్యము సింహగర్జనము చేయుచున్నది. దుర్బోధము, శాస్త్రయేక గమ్యము, అసందిగ్ధము, సర్వభేద శూన్యము అయినటువంటి బ్రహ్మమునే నేను, అహం బ్రహ్మ అస్మి అని సాక్షాత్కారము చేసుకుని వాని యొక్క బ్రహ్మ అనుభవము బ్రహ్మవేత్త యొక్క లక్షణము అని అంతిమ వాక్యము సింహగర్జనం చేస్తున్నది. 3వ వాక్యము సింహగర్జన చేస్తున్నది. నేను బ్రహ్మమును తెలుసుకుంటుని అని తెలుసుకున్నవాడు బ్రహ్మవేత్త కాడు. నేను బ్రహ్మమును తెలుసుకుంటుని అని తెలుసుకున్నవాడు బ్రహ్మవేత్త కాడు. నేను బ్రహ్మమునే అయి ఉన్నాను, నేను బ్రహ్మమునే అయితిని, అహం బ్రహ్మ అస్మి అని తెలుసుకున్నవాడు మాత్రమే బ్రహ్మవేత్త. శాస్త్రముల యొక్క శ్రవణము చేసినంత మాత్రమున బ్రహ్మవేత్త కానేరడు. శ్రవణము చేసిన దానిని విచారణ చేసి సాక్షాత్కారము నొందిన వాడే బ్రహ్మవేత్త అని
మంత్రం యొక్క నిష్పీడిత అర్థము. శ్రవణం చేసిన దాన్ని మననం చేసి విచారణ చేసి సాక్షాత్కారమును అందినవాడే బ్రహ్మవేత్త అని మంత్రం యొక్క నిష్పీడిత అర్థము. ఇట్లు సాక్షాత్కారం చేసుకున్నవాడు స్వయముగా బ్రహ్మమే అవుచున్నాడు అని శృతి మాట చెబుతూ ఉంది. బ్రహ్మవేద బ్రహ్మయేవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు ఈ విధంగా బ్రహ్మమే అవుతున్నాడని ముండకోపనిషత్తు 3వ ముండకంలో 2వ ఖండంలో 9వ మంత్రములో శృతి మాట చెబుతున్నది. ఇది 2వ మంత్రము వివరణ. ఇప్పుడు 3వ మంత్రం. సాధకుని అనుభవ సిద్ధమైనటువంటి బ్రహ్మతత్వ రహస్యమును శృతిమాత స్వయముగా నిగమనము చేస్తున్నది. యస్య అమతం తస్య మతం, మతం యస్య నవేదసః, అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. యస్య అమతం తస్య మతం, మతం యస్య నవేదసః, అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. బ్రహ్మస్వరూపము మనస్సు చేత జ్ఞేయము కాదు అను నిశ్చయ జ్ఞానము ఎవనికి కలుగుతుందో, బ్రహ్మస్వరూపం మనస్సు చేత జ్ఞేయము కాదు అనేటువంటి నిశ్చయ జ్ఞానము ఎవనికి కలుగుతుందో వానికి పరబ్రహ్మము జ్ఞాతము అవుచున్నది. అది మనస్సు చేత జ్ఞేయము అను నిశ్చయ జ్ఞానము ఎవనికో వానికి అది అజ్ఞాతం అవుతున్నది. ఆ బ్రహ్మస్వరూపము మనస్సు చేత జ్ఞేయము అనేటువంటి నిశ్చయ జ్ఞానము ఎవనికైతే కలుగుతుందో వానికి ఆ బ్రహ్మస్వరూపము అజ్ఞాతము అవుతున్నది, తెలియనిది అవుతున్నది. పరబ్రహ్మము మనస్సు చేత తెలుసుకున్న వారికి అజ్ఞాతం. పరబ్రహ్మము మనస్సు చేత తెలుసుకున్నటువంటి వారికి అది తెలియనటువంటిది, అజ్ఞాతము. ఆ పరబ్రహ్మము మనస్సు చేత తెలుసుకొనని వారికి, మనస్సు చేత తెలియబడదు అని తెలుసుకున్నటువంటి వారికి జ్ఞాతం అవుతున్నది, అది తెలిసినది అవుతున్నది. నిగమము వేదము కర్తృ కర్మాది విశిష్ట సాధనము చేతను, మనోవాక్ ఆది ఇంద్రియముల చేతను పరబ్రహ్మము జ్ఞేయము కాదు. కర్తృ కర్మాది విశిష్ట సాధనముల చేతను, మనోవాగాది ఇంద్రియముల చేతను విదితములు అగు వానికంటే పరబ్రహ్మము వేరు. ఇట్లు తెలుసుకొనిన వాడు పరబ్రహ్మమును లెస్సగా బాగుగా యథార్థముగా తెలుసుకొనిన వాడు అగును. ఇటువంటి నిశ్చయ జ్ఞానము చేత బుద్ధి వలన దానిని తెలుసుకొని ప్రయత్నము నివర్తిస్తాడు. ఇటువంటి నిశ్చయ జ్ఞానం చేత బుద్ధి వలన ఆ పరబ్రహ్మమును తెలుసుకునేటువంటి ప్రయత్నము నివర్తిస్తాడు. అంటే దాన్ని ఫలవ్యాప్తిగా మలుచుకోవడానికి ప్రయత్నాన్ని నివర్తిస్తాడు. కేవలం వృత్తి వ్యాప్తితో, అఖండాకార వృత్తితో, బ్రహ్మాకార వృత్తితో బ్రహ్మస్వరూపమును స్వానుభవంగా తెలుసుకుని ఆ పరబ్రహ్మ స్థితి అందు ప్రతిష్ఠితుడైపోతాడు. మరలా దాన్ని ఫలవ్యాప్తి చేసుకోవడానికి ఘటపటాది విషయాలుగా తెలుసుకున్నట్టుగా బుద్ధి వలన దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని నుంచి నివర్తింపబడతాడు. పరబ్రహ్మము మనోవాగాదులకు, మనస్సు, వాక్కు మొదలైనటువంటి వాటికి, ఈ మనస్సు ఇంద్రియములకు అవిదితము, తెలియబడేది కాదు అని తెలుసుకొనుటయే బ్రహ్మ ఆత్మ బ్రహ్మతత్వము యొక్క విచారణ పర్యవసానము. ఈ విచారణ ద్వారా తెలుసుకునేటువంటి పర్యవసానం ఏమిటంటే, ఈ మనస్సు ఇంద్రియములు మొదలైనటువంటి వాటికి ఆ పరబ్రహ్మము
విదితము కాదు, అవిదితము అని తెలుసుకునటమే ఈ బ్రహ్మతత్వ విచారణ యొక్క పర్యవసానము, దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. బ్రహ్మ ఇతర జ్ఞానం అంతా కూడా మిథ్యా జ్ఞానము. కేవలం బ్రహ్మజ్ఞానమే జ్ఞానము. బ్రహ్మ ఇతరమైనటువంటి జ్ఞానం అంతా కూడా మిథ్యా జ్ఞానం, అనిత్య జ్ఞానము. అవైదికములైనటువంటి కపిల మహర్షి అంటే వేద తాత్పర్యానికి విరుద్ధంగా చెప్పినటువంటి కపిల మహర్షి యొక్క సాంఖ్య సిద్ధాంతము, కణాదుని యొక్క వైశేషిక సిద్ధాంతము, ఈ కపిల కణభుక్ ఆది దర్శనములన్నీ కూడా విదిత బ్రహ్మ విషయములు. అవైదికములైనటువంటి వేద తాత్పర్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి కపిల కణభుక్ ఆది దర్శనములన్నీ కూడా విదిత బ్రహ్మ విషయములు, అనవస్థితమైనటువంటి తర్కము చేత సంపాద్యములు అవుచున్నవి. అవైదికములైనటువంటి కపిల కణభుక్ ఆది దర్శనములన్నీ కూడా విదిత బ్రహ్మ విషయములు, అనవస్థితమైనటువంటి తర్కము చేత సంపాద్యములు అవుచున్నవి. వాని చేత బ్రహ్మ జిజ్ఞాస నివృత్తి అవటము లేదు. బ్రహ్మము యొక్క జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మణ జిజ్ఞాస కర్తవ్య, బ్రహ్మ జిజ్ఞాస, ఆ బ్రహ్మ జిజ్ఞాస నివృత్తి అవటం లేదు. అందువలన అవి మిథ్యా జ్ఞాన మాత్రములు అవుతున్నాయి. అందువలన అవి మిథ్యా జ్ఞాన మాత్రములు అవుతున్నాయి. శృతి సమ్మతమైనటువంటి తర్కము చేత ఉపస్థాపితమైనటువంటి బ్రహ్మజ్ఞానము చేత తద్విషయక జిజ్ఞాస తృప్తి చెంది సంపూర్ణముగా నివర్తించుచున్నది. శృతి సమ్మతమైనటువంటి తర్కము చేత ఉపస్థాపితమైనటువంటి బ్రహ్మజ్ఞానము చేత తద్విషయక జిజ్ఞాస తృప్తి చెంది సంపూర్ణముగా నివర్తించుచున్నది. కనుక ఉపనిషత్ బోధితమైనటువంటి బ్రహ్మతత్వమును ఉపరినిష్ఠితము అవుచున్నది. అందువలన ఉపనిషత్ బోధితమైనటువంటి బ్రహ్మతత్వము ఉపరినిష్ఠితము అవుతున్నది. ఇటువంటి బ్రహ్మము విదితము అవిదితముల కంటే, తెలిసినది తెలియనిది వీటి ఇరువురి కంటే, విదిత అవిదితముల కంటే భిన్నము, స్వస్వరూపము నిత్య విజ్ఞానాత్మకము. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ అది నా స్వరూపమే అయ్యున్నది, నేను అదే అయ్యున్నాను. ఇటువంటి బ్రహ్మము విదిత అవిదితముల కంటే భిన్నము, స్వస్వరూపము నిత్య విజ్ఞానాత్మకము, విక్రియారహితము, అమృతము, అజరము, అభయము అవటం చేసి బుద్ధి విషయము కాదు అని తెలుసుకుని వారు మాత్రమే ఆత్మను తెలుసుకుని వారు అవుదురు. అవిదితమైనటువంటి బ్రహ్మమునందు వేద్యత్వాది ధర్మము ఆరోపించడం, వేద్యత్వాది ధర్మ ఆరోపణము చేయటము, ముత్యపు చిప్పయందు ఆలి చిప్పయందు రజిత ధర్మమును, వెండి అనేటువంటి ధర్మాన్ని ఆరోపించటమే అవుతుంది. అవిదితమగు బ్రహ్మమునందు వేద్యత్వాది ధర్మము ఆరోపణం చేయటము, ముత్యపు చిప్పయందు ఆలి చిప్పయందు రజిత ధర్మమును అంటే వెండి అనేటువంటి ధర్మాన్ని ఆరోపించడమే అవుతుంది. ఇది అధ్యారోపణ మాత్రమే అవుతుంది. ఇక్కడ శృతిమాత మనకు సాధన అవస్థయందు జ్ఞాతృజ్ఞాన భేదం అనేటువంటిది అనివార్యము. సిద్ధావస్థలో జ్ఞానావస్థలో జ్ఞాతృజ్ఞాన భేదములు అనివార్యము కాదు అని చెబుతుంది. సాధన అవస్థ యందు మాత్రమే ఈ జ్ఞాతృ తెలుసుకునేటువంటి వాడు, జ్ఞానము తెలియబడేది, జ్ఞేయము తెలియబడేటువంటిది, జ్ఞానము తెలుసుకోవడానికి సాధనము.
అనేటువంటి త్రిపుటి అనేటువంటిది అనివార్యం అవుతుంది. అదే సిద్ధావస్థలో, జ్ఞానావస్థలో ఈ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు అనేటువంటి త్రిపుటి యొక్క అనివార్యము లేదు. బ్రహ్మజ్ఞానమునకు జిజ్ఞాసా నివృత్తియే పర్యవసానము. ఏది తెలుసుకున్న తర్వాత మరి ఒకటి తెలుసుకునే అవసరం లేదో, యజ్ఞాత్వా నా పునర్మోహం, ఏది తెలుసుకున్న తర్వాత మరలా మనకి ఈ మోహము కలగదో, దేన్ని తెలుసుకున్న తర్వాత మరి ఒకటి తెలుసుకునేటువంటి అవసరం ఉండదో, అలాంటిది ఆ జిజ్ఞాస నివృత్తి అవుతుందో అదే ఈ బ్రహ్మజ్ఞానానికి పర్యవసానము అని శృతిమాత చెబుతున్నారు. సాక్షాత్కారమే ఈ బ్రహ్మజ్ఞానానికి లక్షణం. బ్రహ్మజ్ఞానమునకు జిజ్ఞాస నివృత్తియే పర్యవసానము. సాక్షాత్కారమే అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మయేవ అస్మి, నేను బ్రహ్మమునే అయ్యున్నాను అనేటువంటి ఆ బ్రహ్మ సాక్షాత్కారమే ఈ బ్రహ్మజ్ఞానం యొక్క లక్షణము. ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ అఖండాకార వృత్తి బ్రహ్మాకార వృత్తిలో నేను స్వస్వరూప జ్ఞాననిష్ఠలో ప్రతిష్ఠితుని అవ్వటమే ఈ బ్రహ్మజ్ఞానం యొక్క లక్షణం. ఈ సర్వోత్కృష్ట స్థానము సమాధి లభ్యము. సాక్షాత్కారమునకు అనివార్యముగా పూర్వ అంగములైనటువంటి శ్రవణ మనన నితిధ్యాసనములు బుద్ధి విషయములే అవుతున్నాయి. శ్రవణము మననము నితిధ్యాసనం అనేటువంటివి బుద్ధి విషయములే అవుతున్నాయి. ఆ కాలమున గురువు శిష్యుడు, బోధకుడు బోద్ధవీడు అనేటువంటి భేదమే లేని ఎడ్ల జ్ఞానోదయమునకు అవకాశం లేకపోవచ్చుంది. సాధక అవస్థలో గురువు శిష్యుడు, బోధించేటువంటి గురుడు, ఉపదేశం పొందేటువంటి శిష్యుడు, బోధించేటువంటి బోధకుడు, ఆ బోధన అందుకునేటువంటి బోద్ధవీడు అనేటువంటి శిష్యుడు, ఈ భేదమే లేకపోయినట్లయితే జ్ఞాన ఉదయమునకు, ఈ జ్ఞానం ఉదయించడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి సాధన అవస్థ యందు ఈ భేదము అవసరము, అనివార్యము అని శృతిమాత చెబుతుంది. ప్రారంభంలో సాధన దశలో సాధక అవస్థలో ఉన్నప్పుడు గురువు శిష్యుడు, బోధకుడు బోద్ధవీడు అనేటువంటి భేదము అనివార్యం, అవసరం, తప్పనిసరి. సమగ్రమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మయేవ అస్మి అనేటువంటి ఈ దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞాన నిష్ట కలిగినప్పుడు ఉపాధికృతమైనటువంటి అశేష భేద జ్ఞానం అంతా నశించి నిత్యమైనటువంటి ఆత్మ ఒకటి మాత్రం అవశిష్టమవుతుంది. నిత్యోపలబ్ధి స్వరూపోహం ఆత్మ. ఆ నిత్యము ఉపలబ్ధమైనటువంటి సర్వకాల సర్వావస్థల్లోనూ ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యము మాత్రము అవశిష్టమై ఉంటుంది అని మూడో మంత్రంలో శృతి మనకు తెలియజేశారు. నిర్విషయము అవిజ్ఞేయము అయినటువంటి ఆత్మను గ్రహించుట ఎట్లు? నిర్విషయము అవిజ్ఞేయమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించడం ఎట్లు, ఏ విధంగా అనేటువంటి అనుమానానికి, శంకకు, ప్రశ్నకు సమాధానము ఈ నాలుగో మంత్రంలో శృతిమాత చెబుతున్నారు. నిర్విషయము అవిజ్ఞేయము అయినటువంటి ఆత్మను గ్రహించడం ఎట్లు అనేటువంటి అనుమానానికి, శంకకు సమాధానము ఈ నాలుగో మంత్రంలో శృతిమాత చేత ఆ సమాధానం చెప్పబడుతుంది. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే, ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే, ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం అని. బ్రహ్మస్వరూపము బుద్ధివృత్తి ఆత్మకమైనటువంటి ఘటపటాది ప్రతి జ్ఞానమునందును బ్రహ్మస్వరూపము బుద్ధివృత్తి ఆత్మకమైనటువంటి కుండ, వస్త్రము మొదలైనటువంటి ప్రతి జ్ఞానమునందును సాక్షి రూపమున తెలియబడుచున్నది. ఇవన్నీ కూడా సాక్షి భాష్యమైనటువంటి జ్ఞానం.
సాక్షి రూపమున పరబ్రహ్మమును తెలుసుకుని వాడు అమృతత్వమును పొందుచున్నాడు. ఆత్మ వలన బలము కలుగుచున్నది, జ్ఞానం వలన మోక్షము కలుగుచున్నది. జ్ఞానాత్ ఏవహి కైవల్యం. ఆత్మ చైతన్యము, ఆత్మకాంతి, ఆత్మ యొక్క తేజస్సు చేత బుద్ధి వృత్తుల కంటే ఈ ఆత్మ చైతన్యం అనేది బుద్ధి వృత్తుల కంటే విలక్షణమైంది. ఎదురుగా సూర్యోదయం అయినప్పుడు మనకు కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా నేత్రము చేత భాషించబడ్డాయి. సూర్యప్రకాశం వలన ఈ కన్ను ఆ రూపాలను గుర్తించగలిగింది. అందువల్ల ఇవన్నీ కూడా నేత్ర భాష్యములు. ఇప్పుడు నేను చీకటిలో ఉన్నప్పుడు నేను బ్రతికే ఉన్నాను, జీవించే ఉన్నాను అనేటువంటి ఒక చీకటి గదిలో కూర్చున్నటువంటి చీకటి గుహలో ఉన్నటువంటి నాకు నేను జీవించి ఉన్నానంటే జ్ఞానము నా ద్వారా నాకు కలిగింది. ఆ జ్ఞానము సాక్షి భాష్యం. అంటే ఆత్మకాంతి బుద్ధి వృత్తుల కంటే విలక్షణం అని చెప్పడానికి ఇక్కడ శృతిమాత ఘటపటాది విషయములు, కుండ, వస్త్రము మొదలైనటువంటి వస్తువులు, ఆ విషయంలో తత్తత్ ఆకారితములైనటువంటి బుద్ధి వృత్తులు కూడా జడములే. వీటికన్నింటికి కూడా సాక్షిభూతముగా అవభాషించుచున్న ఆత్మ యొక్క సన్నిధి యందు అతని కాంతి చేత అవి ప్రదీప్తములై భాషించుచున్నవి. తస్య భాష సర్వం ఇదం విభాతి. ఆత్మ చైతన్యం వల్లనే సర్వము భాషింపబడుతుంది. అందువలన వివిధ విషయ జ్ఞానములు మనకు ఏర్పడుచున్నవి. శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి ఆ విషయ జ్ఞానాలు మనకు ఏర్పడుతున్నాయి. ప్రతిబోధ యందు అనగా ప్రతి బోధ యందు అనగా ప్రతి విషయ బోధ యందు, బోధం ప్రతి బోధ యందు అనగా ప్రతి విషయ బోధ యందు అనుస్యూతముగా ఉండి వాటిని అవభాషింపజేసేటువంటి ఆత్మ చైతన్యము వానికంటే విలక్షణము. దీనికి ఉదాహరణగా ఉపమానంగా శృతిమాత ఉదాహరణ చెప్తున్నారు. ఎర్రగా కాలినటువంటి ఇనపగుండును అంతటను అగ్ని ఉండినను అది ఇనపగుండు కంటే విలక్షణం. ఎందుకంటే ఇనపగుండు చల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. అగ్ని ఎర్రగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. ఎర్రగా కాలినటువంటి ఇనపగుండు అంతటా కూడా అగ్ని ఉండినను అది ఇనపగుండు కంటే విలక్షణము. అలాగే బుద్ధి వృత్యాత్మకమైనటువంటి ప్రతి జ్ఞానము, అవభాషింపజే చైతన్యము దానికంటే విలక్షణము. బుద్ధి వృత్యాత్మకమైనటువంటి ప్రతి జ్ఞానము, అవభాషింపజేసేటువంటి చైతన్యము అది దానికంటే విలక్షణము. జ్ఞాని మాత్రము ఈ ఆత్మ చైతన్యమును బుద్ధి వృత్తుల నుంచి ప్రత్యేకించగలడు. జ్ఞాని మాత్రమే ఈ ఆత్మ చైతన్యమును బుద్ధి వృత్తుల నుంచి ప్రత్యేకించగలడు, వేరు చేయగలుగుతాడు. ప్రతి విషయ బోధమునందు స్ఫురించుచున్న ఆత్మకాంతియే బ్రహ్మము. ఈ ఆత్మకాంతి చెవుల ద్వారా శబ్దాలను తెలుసుకుంటుంది. ఈ ఆత్మకాంతి కళ్ళ ద్వారా వెళ్ళి రూపాలను తెలుసుకుంటుంది. ఈ ఆత్మకాంతి, ఆత్మ చైతన్యం చర్మం ద్వారా వెళ్ళి ఈ స్పర్శను తెలుసుకుంటుంది. గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది అనేటువంటి స్పర్శను తెలుసుకుంటుంది. ఈ ఆత్మ చైతన్యమే నాలుక ద్వారా రుచులను తెలుసుకుంటుంది. ఈ ఆత్మ చైతన్యమే ముక్కు ద్వారా గంధాన్ని, వాసనను తెలుసుకుంటుంది. ప్రాణాపాన వృత్తులను తెలుసుకుంటుంది. అంటే ప్రతి విషయ బోధనందు స్ఫురించుచున్నటువంటి ఆత్మకాంతియే ఈ ఆత్మకాంతి పరబ్రహ్మముయే. అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి. దానిని తెలుసుకుని వాడు సమ్యక్ దర్శి
అవుచున్నాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ ఆత్మ బ్రహ్మముయే అని సద్గురు ఉపదేశించినటువంటి తత్వం అసి, ఆ పరబ్రహ్మముయే నీవు అయి ఉన్నావు అని చెప్పినప్పుడు దాన్ని ప్రజ్ఞానముగా తెలుసుకుని, ప్రజ్ఞానము బ్రహ్మముయే అని తెలుసుకుని అయం ఆత్మ బ్రహ్మ అని సర్వం కలివిదం బ్రహ్మ అని తెలుసుకుని అనుభవంగా అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మయే అస్మి, నా పరబ్రహ్మ స్వరూపంనే అయ్యున్నాను అని తెలుసుకున్నవాడు సమ్యక్ దర్శి అవుతాడు. యథార్థముగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. ఈ ఆత్మ పరబ్రహ్మమే అని తెలుసుకున్నవాడు అవుతాడు. ఈ జీవుడు జగత్తు సర్వం అంతా బ్రహ్మమయే అని తెలుసుకున్నవాడు అవుతాడు. ఈ జ్ఞానము విషయ జ్ఞానం కాదు. శబ్దస్పర్శ రూపరసగంధాదుల వలె విషయ జ్ఞానము కాదు. ఇది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానము. ఘటపటాది జ్ఞానము బుద్ధివృత్తి ఫలవ్యాప్య జ్ఞానము. ఘటపటాది జ్ఞానము బుద్ధివృత్తి యొక్క ఫలవ్యాప్య జ్ఞానం. ఆత్మజ్ఞానము కేవల బుద్ధివృత్తి వ్యాప్య జ్ఞానం. ఆత్మజ్ఞానము కేవల బుద్ధివృత్తి యొక్క వ్యాప్య జ్ఞానము. అదే ఘటపటాది జ్ఞానము బుద్ధివృత్తి యొక్క ఫలవ్యాప్య జ్ఞానము. అందువలన ఆత్మజ్ఞానము కేవల వృత్తి వ్యాప్తి, ఘటపటాది జ్ఞానము బుద్ధివృత్తి యొక్క ఫలవ్యాప్య జ్ఞానము. ఘటపటాది జ్ఞానము బుద్ధివృత్తి ఫలవ్యాప్య జ్ఞానము. ఆత్మజ్ఞానము కేవల బుద్ధివృత్తి వ్యాప్య జ్ఞానము. చీకట్లో ఉన్నటువంటి ఘటమును చూచుటకు దీపము అలాగే కన్ను కావాలి. చీకట్లో ఉండేటువంటి ఒక వస్తువుని, ఒక కుండని మనం చూడాలంటే ఒక దీపం కావాలి, అలాగే కన్ను కూడా కావాలి. చూడగలిగేటువంటి కన్ను ఉన్నటువంటి వాడు కావాలి. దీపమును చూడటానికి చక్షుషు మాత్రం అవసరం. దీపాన్ని చూడటానికి కన్ను మాత్రమే సరిపోతుంది. కానీ వస్తువుని చూడాలి అంటే వెలుగు కావాలి, దీపం యొక్క వెలుగు కావాలి, కన్ను కావాలి. ఇప్పుడు సాక్షి యొక్క శబ్దార్థాన్ని శృతిమాత మనకు చెబుతున్నారు. సాక్షి అనగా సాక్షి శబ్దం యొక్క అర్థం. ఈ ఆత్మ జ్యోతిస్సు నిత్యము స్వయం ప్రకాశకం. ఈ ఆత్మ జ్యోతిస్సు నిత్యము స్వయం ప్రకాశము. ఈ ఆత్మ జ్యోతిస్సు సన్నిధిని చేరిన ప్రతి వస్తువును ఆ ఆత్మ చైతన్యము భాషింప చేస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి యస్య సన్నిధి మాత్రేణ సర్వం ద్యోతకం భవతి. ఈ ఆత్మజ్యోతిస్సు నిత్యము స్వయం ప్రకాశము. ఈ ఆత్మజ్యోతిస్సు యొక్క సన్నిధిని చేరినటువంటి ప్రతి వస్తువును ఆ ఆత్మజ్యోతిస్సు భాషింపజేస్తుంది. భాష్యమైనటువంటి పదార్థము లేకున్నను కూడా అది భాష్యముగా భాషించుచునే ఉండును. దీన్ని విద్యారణ్య స్వాముల వారు వేదాంత పంచదశి అనేటువంటి దానిలో నాటక దీప ప్రకరణంలో ఆ నాటక రంగంలో ఉంచినటువంటి దీపము ఎవరు లేనప్పుడు కూడా, నటులు లేనప్పుడు కూడా దాన్ని భాషింపజేస్తుంది. నటులందరూ వచ్చి అక్కడ ఉన్నప్పుడు సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ నృత్యాన్ని చూసేటువంటి వారు అందరినీ నృత్యాన్ని భాషింపజేస్తుంది. మరలా వీళ్ళందరూ వెళ్ళిపోయినాక కూడా దాన్ని భాషింపజేస్తుంది. అలా భాష్యమైనటువంటి పదార్థం లేకున్నా కూడా అది స్వయంగా భాషించుచునే ఉండును. నిత్య ప్రకాశత్వము దాని స్వభావము. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము ఈ ఆత్మస్వభావము. ఇప్పుడు అద్దం ఉన్న దాన్ని సూర్యకాంతి భాషింపజేస్తుంది. దర్పణం ఉండిన దానిని సూర్యకాంతి భాషింపజేస్తుంది. అక్కడ దర్పణం లేకపోయినప్పటికీ, అద్దం లేకపోయినప్పటికీ కూడా సూర్యకాంతి మట్టుకు ప్రకాశించుచునే ఉండును. నిర్వికల్పక సమాధి యందు బాహ్య ప్రపంచం ఎంత మాత్రము భాషింపక బుద్ధి సర్వవృత్తి శూన్యమయ్యి నివాత దీపము వలె
గాలి లేని చోట నిశ్చలముగా వెలిగేటువంటి దీపపు వెలుగు వలె నిశ్చలముగా ఉంటుంది. నిర్వికల్పక సమాధి యందు, అఖండాకార వృత్తి యందు ఎటువంటి వికల్పము లేకుండా నేను బ్రహ్మమునే అయ్యున్నాను అనేటువంటి ఈ బ్రహ్మాకార వృత్తి యందు, నిర్వికల్పక సమాధి యందు బాహ్య ప్రపంచం ఎంత మాత్రము భాషింపక బుద్ధి సర్వవృత్తి శూన్యమై నివాత దీపం వలె నిశ్చలముగా ఉంటుంది. అటువంటి కాలంలో నిత్యము జ్ఞానస్వరూపము స్వయం ప్రకాశమైనటువంటి చైతన్య జ్యోతిస్సు మాత్రము భాషించుచున్నది. బాహ్య వస్తు బుద్ధి వృత్తులను అవభాషింపజేసేటువంటి కాలమునందు మాత్రము ఈ ఆత్మ జ్యోతిస్సు సర్వసాక్షి అని వ్యవహరింపబడుతుంది. బాహ్య వస్తు బుద్ధి వృత్తులను అవభాషింపజేసేటువంటి కాలమునందు మాత్రము ఈ ఆత్మ జ్యోతిస్సు సర్వసాక్షి అని వ్యవహరింపబడుతుంది. సర్వ వ్యవహారము ఆ ఆత్మ చైతన్యము యొక్క సన్నిధిలో ఆ ఆత్మ చైతన్య కాంతి చాటున జరుగుచుండుట చేత అతడు సాక్షి అని పిలువబడుతూ ఉన్నాడు. సర్వ వ్యవహారము అతని సన్నిధిలో అతని కాంతి చాటున జరుగుచుండుట చేత అతడు సాక్షి అని పిలువబడుతూ ఉన్నాడు. అటువంటి వ్యవహారములతో అతనికి ఆ సాక్షికి ఏ సంబంధము లేదు. ఇద్దరి మధ్య జరుగు వ్యవహారమునకు ఎదుటి నుండి ఆ దాని యందు ఏ సంబంధము లేక సూచివాడు సాక్షి అనబడతాడు. సాక్షి అనగా ఇద్దరి మధ్య జరిగేటువంటి వ్యవహారమునకు ఎదుటి నుండి ఆ ఇద్దరి మధ్య జరిగేటువంటి వ్యవహారానికి ఆ వ్యవహారం యందు ఏ సంబంధము లేకుండా కేవలము సూచేటువంటి వాడు సాక్షి అనబడతాడు. నిర్వికల్ప సమాధి సర్వ వ్యవహార శూన్యం అవటం చేత అచట సాక్షిత్వ ప్రసంగము కలుగుటకు అవకాశము లేదు. నిర్వికల్ప సమాధిలో నేను బ్రహ్మమునే అయ్యున్నాను కాబట్టి అన్యభావనకు అవకాశం లేదు. కాబట్టి జీవ బ్రహ్మ ఐక్య బోధలో స్వస్వరూప జ్ఞాన నిష్టలో ఏకత్వ భావనలో యథార్థ జ్ఞానంలో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడినై నిర్వికల్ప సమాధి యందు సర్వ వ్యవహార శూన్యం అవడం చేత అక్కడ సాక్షిత్వ ప్రసంగము కలగటకు అవకాశమే లేదు. తాను మాత్రం మిగిలి ఉండి ప్రకాశించుచూ ఉంటాడు. ఆ కాలమున అలాంటి కాలం నందు బుద్ధివృత్తి కూడా నశించిపోతుంది. అప్పుడు అపరోక్ష సాక్షాత్కారము అబ్బుతుంది. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, అపరోక్ష సాక్షాత్కారము అవుతుంది. ఇదే సమ్యక్ దర్శనము. ఇప్పుడు శృతిమాత అమృతత్వ శబ్దానికి అర్థాన్ని చెబుతున్నారు. అమృతత్వ శబ్దం యొక్క అర్థం అమృతత్వం హి విందతే. అమృతత్వము సమ్యక్ దర్శన ఫలము. బుద్ధి ఆది సంఘాతము ఆత్మ అని గాని బుద్ధి అది సంఘాతము ఆత్మ అని గాని అది ఉపాస్యమని గాని తలంచినటువంటి వానికి మృత్యు పరంపరయే శరణ్యం అవుతుంది. బుద్ధి అది సంఘాతము ఆత్మ అని ఆ ఆత్మ ఉపాస్యమని గాని ఎవరైనా తలంచినట్లయితే వారికి మృత్యు పరంపరయే శరణ్యం అవుతుంది. ఆత్మవిధుడు శోక సముద్రమును దాటును అని శృతి. తరతి శోకం ఆత్మవిత్. ఇది సామవేదీయమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తులోని 8వ అధ్యాయంలోని 12వ ఖండంలోని 6వ మంత్రం. తరతి శోకం ఆత్మవిత్.
ఆత్మవిధులు శోక సముద్రమును దాటును అని శృతిమాత చెప్పింది. ఆత్మ విజ్ఞానం చేత నేను మర్త్యుడను అను అజ్ఞాన కల్పితమైనటువంటి భ్రమ నివృత్తి అవటం చేత అమృతత్వము అని అచట గౌణముగా చెప్పబడింది. ఆత్మ నిత్యము అవుట చేత స్వయముగా అమర్త్యము. ఆత్మ నిత్యం అవడం చేత స్వయంగా అమర్త్యము, అది మర్త్యము కాదు. ఆత్మకి క్రొత్తగా అమృతత్వము రానేరదు. అది నిత్య శుద్ధ ముక్త స్వరూపము, నిత్యోపలబ్ధి స్వరూపము ఆత్మ. దానికి కొత్తగా అమృతత్వము రానేరదు. అది ఇప్పుడు కూడా అమృత స్వరూపమే. ఇప్పుడు శృతిమాత ఆత్మజ్ఞానం చేత అంటే బ్రహ్మ విద్య బలమే అసలైనటువంటి బలము అని చెబుతుంది. బ్రహ్మ విద్యా బలమే యథార్థమైనటువంటి బలము అని. ఆత్మజ్ఞానం చేత బలము కలుగుతుంది. కాబట్టి అన్ని బలముల కన్నా బ్రహ్మ విద్యా బలమే బలము అని చెబుతుంది. గజాదుల శారీరక బలము కంటే, ఏనుగు మొదలైనటువంటి వాటి యొక్క శారీరక బలము కంటే విద్యాజన్యమైనటువంటి బుద్ధి బలము ఎక్కువ శ్రేయస్కరము, మిక్కిలి శ్రేయస్కరము. ఏనుగు మొదలైనటువంటి వాటి యొక్క శారీరక బలము కంటే, దేహ బలము కంటే విద్యాజన్యమైనటువంటి బుద్ధి బలము ఎక్కువ శ్రేయస్కరము. ఇటువంటి బలమునకు మనుష్యత్వాది అభిమానము దూరము. మాయాకృతమైనటువంటి అజ్ఞానం చేత లభించేటువంటి జీవభావము మొదలగు వాని చేత పరాభవము లేదు. జ్ఞానజన్యమైనటువంటి ఈ బలము వినాశరహితము. జ్ఞానజన్యమైనటువంటి ఈ బ్రహ్మ విద్యా బలము వినాశరహితము, నాశనము లేనటువంటిది. అవిద్యాజన్యమైనటువంటి బలము నశ్వరము, నశించేటువంటి స్వభావం కలిగినటువంటిది. ఈ అవిద్యాజన్యమైనటువంటి బలము భయ నిమిత్తం. ద్వితీయాద్వై భయం భవతి, అన్యమైనటువంటిది ఉన్నది అనేటువంటి భావనే భయానికి నిమిత్తం అవుతుంది. భయము ఎక్కువైన కొలది భౌతిక బలము సంచయము ఎక్కువ అవుతుంది. భయం ఎక్కువ అయ్యే కొలది కూడా భౌతికమైనటువంటి బలము యొక్క సంచయము, బయట ఉండేటువంటి బలాన్ని సంగ్రహించడం అనేటువంటిది, సమీకరించడం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. బాంబులు మొదలైనటువంటి రక్షణ పరికరముల యొక్క సంపాదనం అధికమవుతుంది. ఆత్మజ్ఞాని అభయమైనటువంటి ప్రతిష్టను పొందుతాడు. ఆత్మజ్ఞాని అభయమైనటువంటి ప్రతిష్టను పొందుతాడు. అభయం ప్రతిష్టాం విందతే. ఆత్మజ్ఞాని అభయ ప్రతిష్టను పొందుతాడు. బలిష్ఠతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము చేత, బలిష్ఠతమైనటువంటి అన్నిటికన్నా గొప్ప బలమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము చేత అవిద్యా వినాశనము లభించును. అవిద్య నశించినప్పుడు నేను జీవుడును అనే భ్రమ వీడిపోయి స్వస్వరూపమైనటువంటి బ్రహ్మత్వము సాక్షాత్కారం అవుతుంది. అవిద్య నశించినప్పుడు నేను జీవుడును అనేటువంటి భ్రమ వీడిపోయి స్వస్వరూపమైనటువంటి బ్రహ్మత్వము సాక్షాత్కారం అవుతుంది. అంటే అవరోధము తొలగిన ఉత్తర క్షణమే దీపదర్శనం అవుతుంది. ఇది 4వ మంత్రం యొక్క వివరణ. సంసార దుఃఖ బాహుళ్యమునకును జన్మ జరా మరణ రోగాది అనుభవమునకును కారణమైనటువంటి అజ్ఞానమును తొలగించు మార్గమును సానుక్రోషయకు శృతిమాత ఫలశ్రుతి రూపమున అనుగ్రహింపుచున్నది. సంసార దుఃఖ బాహుళ్యమునకు
జన్మ జరా మరణ రోగాది అనుభవమునకు కారణమైనటువంటి అజ్ఞానమును తొలగించేటువంటి మార్గాన్ని సానుక్రోశమగు శృతిమాత ఫల శృతి రూపమున అనుగ్రహిస్తూ ఉన్నది. 5వ మంత్రంలో ఇహ చేత్ అవేదీత్ అథ సత్యం అస్తి నచేత్ ఇహ అవేదీత్ మహతి వినష్టిః ఇహ చేదవేదీత్ అథ సత్యమస్తి నచేత్ ఇహావేదీత్ మహతి వినష్టిః భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యా అస్మాత్ లోకాత్ అమృతాః భవంతి ప్రేత్యా అస్మాత్ లోకాత్ అమృతాః భవంతి. ఈ జన్మమునందే, ఇప్పుడు ఇచ్చటనే, ఈ జన్మమునందే ఆత్మస్వరూపాన్ని తెలుసుకొనిన ఎడల దాని ఫలముగా సత్యస్వరూపం సిద్ధించును. ఆ విధంగా ఈ జన్మమునందే, ఇప్పుడు ఇక్కడే ఆత్మస్వరూపమును తెలుసుకొనని ఎడల, ఆత్మ సాక్షాత్కారము కాని ఎడల, ఆత్మస్వరూపమును యథార్థముగా సర్వం కల్విదం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి, గురువు గారు చెప్పినటువంటి ఉపదేశమైనటువంటి తత్వమసి, తత్వమసి, నీవు ఆ పరబ్రహ్మముయే అయ్యున్నావు అని చెప్పగానే ఆ ఆత్మస్వరూపాన్ని యథార్థముగా తెలుసుకున్నట్లయితే దాని ఫలంగా సత్యస్వరూపం సిద్ధిస్తుంది. అట్లు తెలుసుకోలేకపోయినట్లయితే గొప్ప వినాశం కలుగుతుంది. మహతీ వినష్టి, మహతీ వినష్టి, గొప్ప నష్టం కలుగుతుంది, గొప్ప వినాశం కలుగుతుంది. జ్ఞానులైనటువంటి వారు ప్రతి భూతమునందు అద్వితీయమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించి ఈ లోకము నుండి పోయిన తర్వాత జనన మరణములు లేనివారు అవుతున్నారు. భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతాః భవంతి. ప్రేత్య అంటే ఈ యొక్క దేహభావాన్ని విడిచిపెట్టి ఈ అనిత్యమైనటువంటి ఈ కార్యకరణ సంఘాతం సమస్తం అంతా కూడా అనిత్యము అని ఈ అనిత్య భావాన్ని విడిచిపెట్టి అమృతాః భవంతి. జ్ఞానులైనటువంటి వారు ప్రతి భూతమునందు అద్వితీయమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించి ఈ లోకము నుండి పోయిన తర్వాత జనన మరణములు లేని వారు అవుతున్నారు. ఈ జన్మమునందే ఆత్మను తెలుసుకొనవలెను. ఇప్పుడు ఇక్కడనే ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేను. ఈ క్షణమే మనది, మరుక్షణం మనది కాదు. నౌ అండ్ హియర్, ఇప్పుడు ఇచ్చటనే, ఈ జన్మమునందే. బ్రహ్మజ్ఞానమునకు అధికారి మనుషులు. ప్రతి మనిషి కూడా బ్రహ్మజ్ఞానమునకు అధికారియే. సాధన చతుష్టే సంపత్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మము యొక్క విచారణం కర్తవ్యంగా చేయడానికి ప్రతి మనుషుడు కూడా, ప్రతి సాధకుడు కూడా సంసార దుఃఖ బాహుళ్యమునకు, ఈ సంసార దుఃఖ బాహుళ్యమునకును జన్మ జరా మరణ రోగాది అనుభవమునకును కారణమగు అజ్ఞానమును తొలగించు మార్గమును సానుక్రోశయగు శృతిమాత ఫలశ్రుతి రూపమున అనుగ్రహించుచు ఉన్నది. ఇహ చేత్ అవేదీత్ అథ సత్యమస్తి, ఇహ చేత్ అవేదీత్ అథ సత్యం అస్తి నచేదిహావేదీత్ మహతి వినష్టిః నచేత్ ఇహ అవేదీత్ మహతి వినష్టిః భూతేషు భూతేషు విచిత్య ధీరాః, భూతేషు భూతేషు విచిత్య ధీరాః
ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతాః భవంతి. ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతాః భవంతి. ఈ జన్మమునందే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఎడల ఆ ఆత్మస్వరూప ఫలముగా సత్యస్వరూపము సిద్ధించును. ఈ జన్మమునందే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే దాని ఫలంగా సత్యస్వరూపం సిద్ధిస్తుంది. ఆ విధంగా అట్లు తెలుసుకొనలేకపోయిన ఎడల గొప్ప వినాశం కలుగుతుంది. మహతీ వినష్టి. జ్ఞానులైనటువంటి వారు ప్రతి భూతమునందు అద్వితీయమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించి ఈ లోకము నుండి పోయిన తరువాత జనన మరణములు లేనివారు అవుతున్నారు. జ్ఞానులైనటువంటి వారు ప్రతి భూతమునందు అద్వితీయమైనటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించి ఈ లోకం నుండి పోయిన తర్వాత జనన మరణము లేనివారు అవుతున్నారు. ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతాః భవంతి. ఈ జన్మమునందే ఆత్మను తెలుసుకొనవలేను అని మనకి శృతిమాత బోధిస్తూ ఉన్నారు. ఈ జన్మమునందే ఆత్మను తెలుసుకొనవలేను. బ్రహ్మజ్ఞానమునకు అధికారి మనిషి. ప్రతి మనిషి కూడా బ్రహ్మజ్ఞానానికి అధికారే. సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి ప్రతి మనుషుడు కూడా బ్రహ్మజ్ఞానానికి అధికారే. వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి, మోక్షత్వము, ఈ 4 కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి కూడా బ్రహ్మజ్ఞానమునకు అధికారి. అతడు సమర్థుడై పూర్వోక్త లక్షితమైనటువంటి శృతిమాత మనకు కేనోపనిషత్తులో ఇంతకు పూర్వం చెప్పినట్టుగా సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి సమర్థుడైనటువంటి అధికారి మనుజుడు సమర్థుడై పూర్వోక్త లక్షితమైనటువంటి తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ విధంగా లక్షితమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని, ప్రజ్ఞాన స్వరూపము అయిన బ్రహ్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని పూర్వోక్త ప్రకారంగా తెలుసుకున్నట్లయితే అలాంటి మనిషి యొక్క జన్మము సఫలమగును. అట్లు కానిచో, ఆ విధంగా కానట్లయితే వాని జన్మము వృధా అగును. జన్మ జర మరణ పరంపర సంకులమైనటువంటి సంసారము పాలవు. ఈ జన్మ నుంచి మళ్ళా మరణము, ఈ మధ్యలో ముసలితనము, ఈ పరంపర, ఇదంతా కూడా జన్మ జర మరణ పరంపర, ఇదంతా కూడా సంకులమైనటువంటి, బంధించేటువంటి సంకులమైనటువంటి ఈ సంసారం పాలవుతాడు. ఈ జన్మ జర మరణాది పరంపరా సంకులమైనటువంటి సంసారం పాలవడం తప్పదు. కనుక గుణదోషములను గుర్తెరింగినటువంటి వివేకులు ఇందులో గుణములు, దోషములు, ఈ రెండింటిని గుర్తెరింగి నిత్య అనిత్య వస్తు వివేక సంపన్నులై ఇహ అమూత్ర ఫలభోగ విరాగులై శమదమాది షట్ సంపత్తి యుక్తులై మోక్షత్వాన్ని కలిగి ఉండి సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వివేకం కలిగినటువంటి వారు బాహ్య విషయ అభిలాషను మరలించుకుని
స్థిర చరాత్మకములైనటువంటి సర్వభూతముల యందు ఒకటిగా ఉన్నటువంటి బ్రహ్మాత్మతత్వాన్ని గుర్తెరింగి సాక్షాత్కారం చేసుకొనిచో నేను అనేటువంటి అహంకారము, నాది అనేటువంటి మమకారము, ఈ నేను నాది అనేటువంటి అభిమాన రూపమైనటువంటి ఈ జ్ఞానమే కారణంగా కలిగినటువంటి ఈ లోకం నుండి, ఇహలోకం నుండి ఉపరమించి ఇక్కడి నుంచి విరమించుకొని అద్వైతాత్మకమైనటువంటి సర్వాత్మకత్వ భావాన్ని పొందుతుంది. అద్వైతాత్మకమైనటువంటి సర్వాత్మ ఏకత్వ భావాన్ని పొందుతారు, అనగా బ్రహ్మభావమునే పొందుతురు. ఈ ఘోర సంసార వినాశనమైనటువంటి ఈ ఘోరమైనటువంటి సంసారాన్ని వినాశనం చేయగలిగేటువంటి ఈ బ్రహ్మజ్ఞానము ఈ శరీరం ఉండగానే ఇప్పుడు ఇచ్చటనే సాధ్యం కనుక ప్రతి మనుషుడు ఈ శరీరం పడిపోవడం పూర్వమే, ఈ శరీరం అనేటువంటిది పతనము కాక పూర్వమే ఈ ప్రారంధ ఫలము పూర్తి కాకుండానే ప్రారంధ ఫలాలను అనుభవిస్తూ ఉన్నప్పుడే ఇప్పుడు ఇచ్చటనే ఈ శరీరం నందు ఉండగానే జీవించుండగానే త్వరపడవలేను ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా అనుభవించి జీవన్ముక్తిని పొందడానికి త్వరపడి ప్రయత్నించవలేను అని శృతిమాత మనకు బోధిస్తున్నారు. ఈ బ్రహ్మజ్ఞానము ఈ శరీరం ఉండగానే ఘోర సంసార వినాశమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని జరా మరణ రూపమైనటువంటి ఈ సంసారం నుంచి బయటపడటానికి తప్పకుండా ప్రతి మనుషుడు కూడా పొందటానికి త్వరపడవలేను శృతిమాత చెబుతుంది. దీంతో 2వ ఖండము సంపూర్ణం అవుతుంది.